की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. చేసేదమ్మా కాన్ఫరెన్స్ ప్రేయర్. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా ఈ రోజు కూడా మన ప్రియతముడు ఆయనతో సహజీవనం చేసుకుని మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. అందుచేత ఆ దివ్య సనాతనునికి, ఆ పురుషోత్తమునికి, ఆ విశ్వేశ్వరునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఇందులో భాగంగా ప్రభుత్వం 13వ భాగం చదువుకుంటున్నాం. శ్రీనుబాబు ఏ పేజీలో ఏ పేరాలో అయితే ఆపారో ఆ పేజీలో ఆ పేరా నుంచి ఆయన కంటిన్యూ చేస్తారు. మధ్య మధ్యని ఆయన ఎక్కడితే వివరాలు అడిగితే, లేదు మీరు అడిగితే తప్పకుండా అవి చెప్పబడతాయి, బాబా చెప్తారు. అందుకని అందరూ కూడా శ్రద్ధగా ఒక విధంగా చెప్పాలి అంటే శూన్య మనస్సులతో అది వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. నానా కానీ నానా అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ ప్రభు చరిత్రం 13వ భాగం 5580 పేజీలో లాస్ట్ పేరా. జూలై 14వ తేదీ శనివారం నాడు బాబా మరొకసారి సతారాలో ఉంటున్న పేద పిల్లల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసారి జడ్జి గారి బంగ్లాకు 200 మంది పిల్లలను తీసుకురావడం జరిగింది. బాబా ఒక్కొక్క బిడ్డకు మిఠాయిలు, బట్టలు ఇచ్చారు. కానీ మరో 50 మంది పిల్లలు వచ్చారు. పిల్లల్ని నేను నిరుత్సాహపరచలేను, వారికి కూడా ప్రసాదం ఇచ్చి తీరాలి అని బాబా వ్యాఖ్యానించారు. సరిపడా మిఠాయిలు ఉన్నాయి కానీ 50 మందికి సరిపడా బట్టలు మాత్రం లేవు. తక్షణం మరికొన్ని బట్టలు కొనేందుకు విష్ణుని మార్కెట్కి పంపించి తెప్పించారు. ప్రతి ఒక్క బిడ్డకు బాబా కొత్త బట్టలు అందజేశారు. 1956 పాశ్చాత్య దేశాల పర్యటన. యూరప్, అమెరికా మరియు ఆస్ట్రేలియా పర్యటనలో న్యూయార్క్ సిటీలో జూలై 22, 1956 అక్కడ బాబా ఒక ఫోటో తీసుకుంటున్నారు. 5581 పేజీ. పాశ్చాత్య దేశాల్లో మెహర్ బాబా చేపట్టబోయే ఒక నెల రోజుల పర్యటన కోసం సన్నాహాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. విమాన ప్రయాణం గురించి టిక్కెట్ల రిజర్వేషన్ నిమిత్తం చాలా జోరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే వివిధ ప్రదేశాల్లో బస చేసే రోజులు, ఇతర ఏర్పాట్ల గురించి కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. సోదరి మణి టైపు మిషన్కి విశ్రాంతి అనేదే లేదు. గత కొద్ది నెలలుగా ఇంగ్లాండ్, అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా నుండి చాలా టెలిగ్రాములు, ఉత్తరాలు దొంతర్లుగా చేరిపోయాయి. ప్రతి ఉత్తరం గురించి, టెలిగ్రామ్ గురించి బాబా నుండి అవసరమైన సూచన అందుకొని మణి తిరుగు సమాధానాన్ని పంపించేందుకు నిర్విరామంగా పనిచేస్తోంది. బాబా ఆరోగ్యం గురించి, ఆయన తీసుకోవాల్సిన ఆహారం గురించి మండలి వారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. బాబా ఆహారం గురించి వివరిస్తూ మణి 1956 మార్చి 9వ తేదీన ఐవీ జ్యూస్కి ఇలా ఉత్తరం రాసింది.
బాబా ఆహారపు అలవాట్లకు సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వవలసిందిగా న్యూయార్క్ ప్రేమిక బృందం ఎప్పటి నుండో అడుగుతున్నారు. బాబా ప్రస్తుతం మేము తింటున్నట్టుగా మసాలా వంటలు, కారపు పదార్థాలు తీసుకోరు. అందువల్ల బాబా కొరకు ప్రత్యేకంగా భారతీయ వంటలు చేయనవసరం లేదు. బాబా చైనా వంటకాలు, ఫ్రెంచి పద్ధతిలో చేసే వంటకాలు ఇష్టపడతారు. బాబా ఆయనతో వచ్చే పురుష మండలి మాంసం తినరు, కానీ చేపలు తింటారు. మెత్తని చేపలు, ముళ్ళు లేని చేప అంటే బాబాకు చాలా ఇష్టం. అలాగే మెత్తగా ఉడికించిన అన్నం ఇష్టపడతారు. పెరుగు కూడా, అంటే యోగర్ట్ అని ఇచ్చారు బ్రాకెట్లో, బాబాకు ఇష్టమే. మరీ ఎక్కువ కూరగాయలు, ప్రత్యేకించి బఠానీలు, బీన్స్ ఉండాలని ఏమీ లేదు. బాబా అభిరుచులు చాలా సాధారణమైనవి. గట్టిగా కరకరలాడే పదార్థాలు అసలు ఇష్టపడరు. కాబట్టి వారిని ఆందోళన పడొద్దని చెప్పాను. అమెరికన్లు విశాల హృదయులు. వారిలాగే వారి ఆహారం కూడా అలాగే ఉంటుంది. బాబా చాలా తక్కువగానే తింటారు. అంతేకాకుండా మాకు తెలిసినంత వరకు చాలా త్వరగా తినడం ముగించేస్తారు. మరో సందర్భంలో బాబా తీసుకునే ఆహారం గురించి 1956 జూన్ 4వ తేదీన ఐవీ జ్యూస్ కి మణి ఇలా వ్రాసింది: బాబా ఆహారపు అలవాట్లను గురించి మీరెంతో ప్రేమతో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నేను కొన్ని పప్పులు వగైరాలను ఓడలో పంపించాను. కానీ తర్వాత బాబా ప్రయాణాలను గురించి మాట్లాడుతుండగా ఇచ్చే విషయం చర్చకు వచ్చింది. ఈ పప్పులు పంపడం బాబాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఆయన ఇండియాలో ఎప్పుడు పప్పు, అన్నం తీసుకుంటారు. అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు తన ఆహారంలో పూర్తి మార్పు ఉండాలని బాబా కోరిక. అక్కడ ఉన్న సమయంలో పాశ్చాత్యుల ఆహారాన్నే తీసుకుంటారు. తన ఆహారం విషయంలో ఎవరూ ఆందోళన పడకూడదని బాబా కోరుతున్నారు. కిట్టి, న్యూయార్క్ లో ఉన్న ఇతర ప్రేమికులు కానీ, అలాగే వేరే ప్రాంతాల్లో ఉన్నవారు కానీ బాబాకు వంట చేయడంలో ఎక్కువ సమయం గడపకూడదని బాబా సూచన. మీరంతా సాధ్యమైనంత ఎక్కువ సమయం బాబాతో కలిసి గడపాలనేది బాబా వాంఛితం. ఈ విషయాన్ని ఎనర్జీకి, అంటే జాన్సన్ హైట్స్ కి చెందిన మారియన్ ఫ్లోరిషీమ్ యొక్క మారు పేరు ఈ ఎనర్జీకి తెలియజేయండి. న్యూయార్క్ బృందానికి నేను వ్రాసే తదుపరి ఉత్తరంలో ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు బాబా పర్యటనకి అయ్యే ఖర్చులు భరించినట్లయితే జూలైలో బాబా పాశ్చాత్య దేశాలకు రావడానికి ఉద్యుక్తులై ఉన్నారని అక్కడి ప్రేమికులకు సమాచారం పంపించబడింది. వారికి ఈ విధంగా తెలియజేయడమైంది: ఇటీవలే మీరంతా సంవత్సరం పాటు తలపెట్టిన ఏకాంతవాస నిర్వహణకు ఎంతో ఉదారంగా ప్రేమతో కానుకలు అందజేసిన నేపథ్యంలో మరలా ఇప్పుడు ఈ పర్యటన కోసం ఖర్చులు భరించడం అనేది ఎంత కష్టమో బాబాకు తెలుసు. ఎంత ప్రగాఢ ప్రేమతో, ఎంత ఉదార స్వభావంతో వారు ఈ కానుకలు సమర్పించింది బాబాకు తెలుసు. ఆయన తన ప్రేమను ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. ఎనర్జీ అనే మారు పేరుతో ఉన్న మారియన్ ఫ్లోరిషీమ్ న్యూయార్క్ నగరంలో జాక్సన్ హైట్స్ లో ఉంటాడు. ఈ పర్యటనకయ్యే అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చూసే బాధ్యతను ఎనర్జీకి అప్పగించారు. మెహర్ బాబా హాస్పిటాలిటీ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి మారియన్ చైర్మన్ గాను, ఫ్రెడ్ వింటర్ఫీల్డ్ వైస్ చైర్మన్ గాను ఉన్నారు. న్యూయార్క్ ప్రేమికుల్లో నుండి ఎన్నుకున్న 7గురిని కమిటీ సభ్యులుగా నియమించి బాబాకు నలుగురు మండల సభ్యులకు అవసరమయ్యే పర్యటన వగైరా ఖర్చుల నిమిత్తం $12,000 కావాలని అంచనా వేసి ఆ డబ్బును ప్రోగు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. మిర్చిల్ బీచ్ లో ఎలిజబెత్ ప్యాటర్సన్ చేత, లాస్ ఏంజల్స్ లో రూత్ వైట్, ఓజైలో అగ్నెస్ బ్యారెన్, శాన్ ఫ్రాన్సిస్కోలో రెడ్ డింపుల్ చేత వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయించారు. ఐవీ జ్యూస్, డాన్ స్టీవెన్స్ ప్రచార కమిటీగా ఏర్పడ్డారు. లండన్ లో విల్ బాకెట్ అవసరమైన ఏర్పాట్లు చూస్తున్నాడు.
స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో అడిగినప్పుడు కావలసిన ఏర్పాట్లను హెడీ మార్టెన్స్ ఐరిన్బీలో చూస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో బాబా కొరకు వసతి సౌకర్యాలు సమకూర్చడం, సిడ్నీ, మెల్బోర్న్లో బాబాతో సమావేశాలు, వ్యక్తిగత సందర్శనలు ఏర్పాటు చేయడం వగైరా ఫ్రాన్సిస్ బ్రాబజాన్, బిల్ లీపేజ్, ఇనా లెమన్ చూస్తున్నారు. అమెరికా సందర్శించవలసిందిగా అమెరికా ప్రెసిడెంట్ డ్వైట్ ఐసెన్ హోవర్ భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రధాని నెహ్రూ అమెరికాలో పర్యటించవలసి ఉంది. కానీ అదే సమయంలో అమెరికాలో తన పర్యటన ఉండడం బాబా ఇష్టపడనందున ముందుగా అనుకున్నట్టు జూలై మొదటి వారంలో ఇండియా నుండి బయలుదేరడానికి బదులు జూలై మధ్యలో ప్రయాణం అవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఐసెన్ హోవర్ అనారోగ్య కారణంగా నెహ్రూ అమెరికా పర్యటన డిసెంబర్ నెలకు వాయిదా పడింది. 1956 జూలై 16న ఏరిచ్ నీలుతో కలిసి బాబా సతారా నుండి బొంబాయి బయలుదేరారు. ఒకరోజు నారిమన్ ఇంట్లో బస చేశారు. ఆది సీనియర్, మెహర్జీ అక్కడికి వచ్చి బాబాను కలుసుకున్నారు. బాబా ఇంకా ఏకాంతవాసంలోనే ఉన్నారు. బొంబాయి విమానాశ్రయంలో బాబాకు వీడ్కోలు చెప్పడానికి ఇండియాలోని వందలాది మంది ప్రేమికుల నుండి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ బాబా వాటిని తిరస్కరించారు. కేవలం తన పాశ్చాత్య ప్రేమికులకు సహవాస భాగ్యం కలిగించేందుకు వీలుగా బాబా 1 నెల రోజుల పాటు తన ఏకాంతవాసాన్ని వీడి బయటకు వచ్చారు. అదే రోజు అర్ధరాత్రి సమయాన బాబా ఈరిచ్, నీలు, ఆది సీనియర్, మెహర్జీలను వెంట పెట్టుకొని ఎయిర్ ఇండియా ఫ్లైట్ 103లో ఎకానమీ క్లాసు శాంతాక్రజ్ విమానాశ్రయం నుండి బాబా అమెరికా బయలుదేరారు. లండన్ వెళ్లే దారిలో విమానం సిరియాలోని డమాస్కస్లోను, బీరుట్లోను మరియు లెబనాన్లోను సుమారు 1 గంట సేపు ఆగింది. వారు మధ్యాహ్నానికి జ్యూరిచ్లోని క్లోటెన్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ 35 మంది యూరోపియన్లను బాబా కలిశారు. బాబా మండలి సభ్యులతో కలిసి విమానం దిగి కాన్ఫరెన్స్ గదికి నడిచి వెళుతుండగా బాబా సన్నిహిత ప్రేమికులు హెడీ మార్టెన్స్, ఐరిన్ బిలో, హెలెన్ థామ్ మరియు మార్క్స్ అండ్ గెసిలా హెఫ్లిజర్ వాళ్ళ 3 కుమార్తెలు విమానాశ్రయంలోని బాల్కనీలో నిలబడి వీక్షించారు. కాన్ఫరెన్స్ రూమును ఐరిన్ బిల్లో ముందుగా రిజర్వ్ చేసింది. బాబా ముందుగా హెడీ, ఐరిన్, మార్క్స్లకు ఆలింగనమిచ్చారు. ఆ తరువాత ఇతర ప్రేమికులను ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకున్నారు. తన కుమార్తె అన్నా కెరీనా మధ్యాహ్నం 4:15 ముందు అక్కడికి చేరుకోలేదని, బాబాను కలుసుకోవడం జరగదని హెడీ చాలా భయపడింది. కానీ తుఫాను కారణంగా బాబా ప్రయాణిస్తున్న విమానం 1 గంట ఆలస్యంగా చేరింది. అందువల్ల ఆమె కూడా బాబా ఆలింగన భాగ్యాన్ని పొందగలిగింది. హెడీ కుమారుడు టోబీ అంటారు బాబా మెడలో పూలమాల వేశాడు. తరువాత బాబా తన ప్రేమికులతో పలు విషయాలను చర్చించేందుకు కూర్చున్నారు. బాబా స్విస్ బృందంతో ఏరిచ్కు ఉండే బలాన్ని గురించి, వాత్సల్యంతో కూడిన అతని సౌమ్యత గురించి ప్రస్తావించిన తరువాత ఇంకా ఇలా చెప్పారు: ఇదంతా కేవలం ఊహ మాత్రమే. అలాగే ఇదంతా ఊహలోని ఉనికిని కలిగి ఉంటుంది. మీరు భౌతికంగా చూసేది బాబాను కాదు. ఇది కేవలం నా శరీరం మాత్రమే, ఆత్మ ధరించిన ఒక చిన్న వస్త్రం మాత్రమే. బాబా అనంతుడు. ఈ నేత్రాలతో మీరు నన్ను చూడలేరు. – 1954లో మార్క్స్ హెఫ్లిజర్తో బాబా ఒకసారి తన చేతి కండరాలను చూపిస్తూ, నేను చాలా బలిష్ఠుణ్ణి, పట్టుకొని చూడు అన్న వైనాన్ని తిరిగి ఇప్పుడు అందరికీ వర్ణించి చెప్పమని మార్క్స్ని బాబా ఆదేశించారు. అలా ఆదేశించి బాబా, నేను మహాబలశాలిని,
అందరికన్నా అత్యంత బలశాలిని. కానీ అదే సమయంలో నేను చాలా బలహీనుని కూడా, చిన్న పిల్లవానిలా చాలా సుకుమారుణ్ణి కూడా అని చెప్పారు. ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి, బయట సౌండ్లు వినిపిస్తున్నాయి. డాక్టర్ కార్ల్ జంగ్ యొక్క విద్యార్థి డాక్టర్ అరవింద్ ఉన్నాడు. అతడు ఇండియా నుంచి వచ్చి సైకియాట్రీ విద్యను అభ్యసిస్తున్నాడు. అలాగే మొదటిసారిగా బాబాను దర్శించడానికి అక్కడికి వచ్చిన వారిలో డాక్టర్ మెడార్డ్ బాస్, డాక్టర్ షోయిబెల్ ఉన్నారు. యూరోపియన్ బృందానికి వీడ్కోలు చెప్పే ముందు బాబా, నేను ఈ పర్యటన కోసమే నా సంపూర్ణ ఏకాంతవాసం విడిచి బయటకు వచ్చాను. కానీ ఇండియా తిరిగి వెళ్ళిన తర్వాత నా ఏకాంతవాసాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15 వరకు కొనసాగిస్తాను అని చెప్పారు. అక్కడ నుండి బాబా బయలుదేరవలసిన సమయం కావడంతో బాబా ఒక్కొక్కరిని మరొకసారి ఆలింగనం చేసుకున్నారు. గెసెరా హెఫ్లిజర్ తర్వాత ఇలా గుర్తు చేసుకుంది, బాబా మా అందరిపైన తన ప్రేమను కురిపించారు. ఆయన సమక్షంలో సమయం అతి శీఘ్రంగా ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఘనమైన ప్రేమతో నిండైన ఆలింగన జ్ఞాపకాలు తప్ప మిగతా విషయాలన్నీ మా మది నుండి అదృశ్యమైపోయాయి. లండన్ పర్యటనకు బాబా వెంట మండలతో పాటు ఐరన్ బిల్లో ఎడీ మార్టిన్స్, మ్యాక్స్ హెఫ్లిజర్ అనుసరించారు. విమానంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో బాబా సూచించారు. విమానం బయలుదేరి కొంత ఎత్తుకు చేరుకున్నాక బాబా తన చేతులను కిటికీ పైన ఆనించి కొంతసేపు బయటకు చూస్తూ కూర్చున్నారు. ఆ దేశాన్ని పైనుండి పూర్తిగా పరిశీలిస్తున్నారా అన్నట్టు బాబా ముఖంలోని హావభావాలు గంభీరంగా మారినట్లు కనిపించాయి. ఆ వెంటనే బాబా తన అందరినీ వారి వారి సీట్ల నుండి ఇలా మార్చారు. ఐరిన్ సీట్లోకి హెడీ వెళ్ళింది. ఐరిన్ లేచి బాబా వెనక సీట్లోకి వెళ్ళింది. మ్యాక్స్ బాబాకు ముందున్న హెడీ సీట్లోకి నీలుకు దగ్గరగా మారడం జరిగింది. మ్యాక్స్, నీలు పాత స్నేహితులు అని బాబా వ్యాఖ్యానించారు. సాయంకాలానికి ఫ్రాన్స్ ముఖ్యమైన నగరమైన ప్యారిస్ కి విమానం సమీపించేసరికి బాబా మ్యాక్స్ ను ఉద్దేశించి, నేను కాళ్ళకి సాక్స్ వేసుకోవాలా అని అడిగారు. జ్యూరిచ్ కంటే ప్యారిస్ చల్లగా ఉంటుంది కాబట్టి కాళ్ళకు సాక్స్ వేసుకుంటే మంచిదని బాబాతో మ్యాక్స్ చెప్పాడు. బాబా అతని సలహాను పాటించారు. కానీ అక్కడి వాతావరణం చాలా వేడిగా ఉండడంతో ఆ సలహా సరైంది కాదని తేలింది. 2 ఏళ్ల క్రితం ఫిలిప్ జూపిస్తూ స్నేహితుడు సిఈ దుబ్రాన్ పాట్ బాబాను గురించి మాక్స్ హెఫ్లిజర్ను అడిగి తెలుసుకున్నాడు. బాబాను చూడాలని తన కోరికను వ్యక్తం చేస్తూ దుబ్రాన్ పాట్ వ్రాసిన ఉత్తరాన్ని మ్యాక్స్ బాబాకు చూపించాడు. అంతేకాక బాబా అతన్ని విమానాశ్రయంలో కలవడానికి అంగీకరిస్తే అతడు అక్కడ నిరీక్షించేటట్లు ఏర్పాటు చేస్తానని కూడా మ్యాక్స్ చెప్పాడు. బాబా అంగీకరించి విమానం ప్యారిస్ లో దిగగానే కొద్దిసేపు అతన్ని కలిశారు. దుబ్రాన్ పాట్ ని కాస్మిక్స్ చదివావా అని అడిగి దానిని చదవమని బాబా అతనికి చెప్పారు. నీవు చాలా కాలం క్రితం నుండి నాతో సంబంధం కలిగి ఉన్నావు అని బాబా అన్నారు. పళ్ళ రసంతో ఉన్న ఒక గ్లాసును అతనికి చూపిస్తూ, బాబా మామూలు మద్యం కలిగించే మత్తు యొక్క ప్రభావానికి, దివ్య ప్రేమ ద్వారా కలిగే నిశా యొక్క ప్రభావానికి మధ్యనున్న తేడాని గురించి ఇలా వ్యాఖ్యానించారు. మద్యం మైకంలో మానవుడు కేవలం తనను తాను మర్చిపోతాడు. కానీ దివ్య ప్రేమ ద్వారా కలిగే నిశాలో మానవుడు సమస్తాన్ని, చివరికి తనను తాను కూడా మర్చిపోతాడు. ఈ లైన్స్ కావాలి జయబాబా. ఈ లైన్స్ మద్యం మైకంలో మానవుడు కేవలం తనను తాను మర్చిపోతాడు. కానీ దివ్య ప్రేమ ద్వారా కలిగే నిశాలో మానవుడు సమస్తాన్ని, చివరికి తనను తాను కూడా మర్చిపోతాడు. మరొక చెప్పు, నా దగ్గర బాగులేదు ఇక్కడ కొంచెం చెప్పు.
మద్యం మైకంలో మానవుడు కేవలం తనను తాను మరిచిపోతాడు. కానీ దివ్య ప్రేమ ద్వారా కలిగే నిషాలో మానవుడు సమస్తాన్ని, చివరికి తనను తాను కూడా మరిచిపోతాడు. అంటే ఒకటి మొదటి దేవస్థానం మద్యం మైకం సత్యం సత్యమైకు ప్రేమతో ఇచ్చే వాయిస్ నా వాయిస్ వినపడుతుందా? సరిగ్గా వినిపించట్లేదు. ఉంది నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు 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 వినిపిస్తుందా నాన్న? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం పర్వాలేదు. వినిపిస్తుందా? కొంచెం పర్వాలేదు. చిన్న బ్రేక్ వస్తుంది మధ్యలో. అంతే. స్పష్టంగా ఉందా వాయిస్? స్పష్టంగా లేదు. స్పష్టంగా లేదు. ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు. సరే. సత్యం ఒకటి సత్యం, దివ్య ప్రేమ కదా? అవును. అంటే ట్రూత్ పర్సానిఫైడ్. మొదటిది ఇంగ్లీష్ లో మొదటిది మద్యం. మద్యం అంటే సత్యం కాదు, మద్యం. వైన్ వైన్ మద్యం. వైనా? మద్యం. అంటే ఈ వైన్ అనే పదం ఈ ప్రపంచంలో మెహర్ బాబా మాత్రమే దాన్ని ఒక ఆలంబనగా చేసుకొని ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రబోధించడానికి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అయితే ఈ వైన్ అనేది ఏమిటి? మధువు అని కదా దానికి తెలుగులో అర్థం. అవును. మధువు యొక్క సహాయంతో అన్నమాట. మధువు యొక్క సహాయంతో భగవత్ విషయాలు కానీ భగవత్ సంబంధమైన ఏ కార్యక్రమం కానీ మానవుడు ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే మధువు సాయంతో అందులో మామూలు మధువులో మత్తు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది? అటువంటి స్థితిలో మానవుడు సత్యం వైపు ప్రయాణం చేయాలి అని నిర్ణయించుకుంటే అదేం చేస్తుంది? ప్రారంభంలో పనిచేయదు, కానీ మధ్యలో అది పనిచేస్తుంది. పనిచేసి ఏదైతే వీడు ఆ మార్గంలో తాను నమ్మిన మార్గంలో చేరుకోవాలి అని అనుకుంటాడు, ఆ మార్గంలో కొంతవరకు అది సహకరిస్తుంది. ఎలాగా? వాడి మీద వాడికి స్పృహ లేని పరిస్థితుల్లో వాడు గ్రహించింది పోదు, అది జ్ఞాపకం ఉంటుంది. స్పృహ పోయిన తర్వాత మరి జ్ఞాపకం ఉండదు. డౌట్ వస్తే అడుగునానా? అలాగే. అందుచేత స్పృహ పోవడం, స్పృహతో పనిచేయడం, స్పృహ పోయి పనిచేయడం, స్పృహ ఉండి పనిచేయడం, రెండు క్యారెక్టర్స్ అవి. ఫస్ట్ క్యారెక్టర్లో అది పోదు, ఏదైతే వాడు విని దాన్ని అవగాహన చేసుకుంటాడో అది పోదు. కానీ సెకండ్ పార్ట్లో వాడి మీద వాడికి చైతన్యం పోతుంది కాబట్టి అక్కడి నుంచి వాడికి ఏది స్టోర్ అవ్వదు. ఈ స్టోర్ అయిన పార్ట్ వల్ల వాడు కొంచెం బెనిఫిట్ అవుతాడు. కొంచెం బెనిఫిట్ అవడం అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి ప్రపంచంలో కొంతమంది స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆడియన్స్ చూస్తే భయం. ఆ భయం పోవడానికి కొంచెం ఆల్కహాల్ వేసుకొని వస్తారు స్పీచ్ ఇవ్వడానికి. యూనివర్సిటీలో నాకు ఒక అనుభవం అయింది అక్కడ. అంచేత ఆ వైన్ తీసుకొచ్చిన తర్వాత వాడు ఎంత మోతాదు మీద తీసుకుంటాడు అనమాట. తన మీద తనకి చైతన్యం కనీసం 80% ఉండాలి, 20% ఉండకపోయినా పర్వాలేదని. ఈ 80% అవేకనింగ్ స్టేట్ లో వాడు ఏది చెప్పినా కూడా అనగ్రహంగా చెప్పేస్తాడు.
స్టోర్ అవ్వడం మాత్రం 40% అవుతుంది. ఇది మధువు ద్వారా భగవన్ మార్గంలో ప్రయాణించే వాడి పరిస్థితి. ఇక దివ్య ప్రేమ, డివైన్ లవ్, అది లభించడమే కష్టం. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే మనం ఈ మొదటి దానికి రెండు దానికి మధ్య ఉండిపోయాం. మనందరం ఉన్నాం. అటు వరల్డీ లవ్ కాదు, ఇటు డివైన్ లవ్ కాదు. మనం ఏ లవ్తో పనిచేస్తున్నామంటే ఒక విధంగా చెప్పాలంటే భౌతిక ప్రేమతో పనిచేస్తూ ఉన్నాం బాబా వరకు. అందువల్లనే స్టాండర్డ్ అది సెటిల్ అవ్వకుంటుంది, అన్సెటిల్డ్గా ఉండిపోతుంది. దివ్య ప్రేమ ఎలాంటిది? ఒకసారి అంటే ఈ దివ్య ప్రేమ తాలూకా పరిస్థితులు ఎలా ఉంటుందో మీకు చిన్న ఉదాహరణతో చెప్తాను. మధుసూదన్కి బాబా ఒక్కొక్కసారి సడన్ గా పాడమనేవాడు. బాబా మాట అంతవరకు ఉంటూ ఉన్నవాడు సడన్ గా పాడాలి అనేసరికి అటెన్షన్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ కొంచెం టైం కూడా ఆయన సహించేవాడు కాదు. నేను చెప్పిన 3 నిమిషాలు అయిపోయింది, నువ్వు ఇంకా పాడలేదు అన్నట్టుగా అనేవాడు. అంటే ఏంటి? అంత 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 సమయాన్ని కూడా ఆయన ఓర్చుకోలేదు. అంత సున్నితంగా ఉంటుంది ఆ దివ్య ప్రేమ పరిస్థితి. అందుచేత ఆ దివ్య ప్రేమలో మనం విన్నవి, మనం అనుకున్నవి, మనం నేర్చుకున్నవి, మనం చేస్తామనుకున్నవి, తీరేనివి, చేతకానివి, ఇంకా చాలా 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 ఉంటాయి పాయింట్స్. అవన్నీ కూడా దివ్య ప్రేమ యొక్క ఆ ఆర్బిట్లో ఉంటాయి. కానీ దివ్య ప్రేమ వాటి మీద నేరుగా ప్రసరించదు. దాని ఆర్బిట్లో ఉంటారు కాబట్టి చూడండి, పకోడీలు రోడ్డు మీద అమ్ముతున్నవాడు ఆ పకోడీని పెనంలో వేసి ఇలాగ మరిగిస్తూ ఉంటే మనం ఒక 10 అడుగులు దూరంగా వాసన వస్తుంది మనకి. అలాగా దివ్య ప్రేమకి చెరువులో ఉండి ఆయన యొక్క కార్యక్రమాన్ని చెయ్యాలని, చేసుకోవాలని, అనుభవించాలని, అనుభవింపజేయాలని, ఇవన్నీ మనవన్నీ కూడా అలా ఉంటాయి. ఆ పకోడీ వాసన తగిలినట్టు. అది ఎలా ఉంటుందంటే దివ్య ప్రేమ, ఆ వాసన పకోడీ వాసన పకోడీ తిన్నట్టుగా ఉంటుందా? కానీ ఆ అనుభూతి వస్తుంది. పకోడీ అయితే వస్తుంది కానీ దివ్య ప్రేమది రాదు. అందువల్ల బాబా ఏమన్నారు? నిరంతరం నామస్మరణ చేసుకోండి అన్నారు. నామస్మరణ యొక్క పరిస్థితి ఏమిటంటే యథార్థంగా 100కి 100 నిజాయితీగా నామస్మరణ చేసేవాడికి ఏ పరిస్థితిలో ఆ దివ్య ప్రేమ ఛాంబర్లో ఉంటే, ఛాంబర్లో ఉంటుంది మనలో దివ్య ప్రేమ ఛాంబర్లోనే ఉన్నాం, ఛాంబర్లో ఉన్నాం. ఆ ఛాంబర్లో ఉంటే ఈ స్మరణ యొక్క శక్తి అక్కడ పనిచేస్తుంది. పనిచేసి నీకు అర్థం కాని విషయాన్ని సైతం అర్థమయ్యేటాల్సి వస్తుంది. నువ్వు చదవవలసిన అవసరం లేకుండా ఇలాగ విన్నంత మాత్రం చేత దాన్ని స్టోర్ చేసుకునేటటువంటి అవకాశం ఇస్తుంది. ఇతరులకు చెప్పగలిగేటటువంటి కొంచెం సామర్థ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందువల్లనే దివ్య ప్రేమ ఉన్మత్తుడు మస్తు, వాడికి ప్రపంచంతో సంబంధం ఉండదు. అలా అయిపోకూడదు మనం. కాబట్టి బాబా ఏం చేస్తారు? క్వాలిటీ ఆఫ్ లవ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ లవ్ చాలా జాగ్రత్తగా ఇస్తారు. క్వాలిటీ ఆఫ్ లవ్, క్వాంటిటీ ఆఫ్ లవ్. అందువల్ల దివ్య ప్రేమ మార్గంలో ఉన్నవాడికి కొంతవరకు కొంచెం ఉపయోగపడతాడు ప్రపంచానికి. మళ్ళీ అక్కడిగానే వాడికి గర్వం వచ్చింది అనుకోండి, నేను పెద్ద స్పీకర్ని, నేను పెద్ద యాక్టర్ని, నేను పెద్ద సింగర్ని, నేనే అన్ని చేస్తున్నాను, నా వల్లనే బాబా సెంటర్ నడుస్తుంది, ఇలాంటి ఆలోచనలు అంటే గర్వంతో కూడుకుని ప్రైడ్ అంటారు. ఆ ప్రైడ్తో కూడుకుని వస్తే మళ్ళీ వాడు అసలు ఆ ఛాంబర్లోంచి బయటకు వచ్చేస్తాడు. చాలా అందుకే స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నారు బాబా.
ఆ ఛాంబర్లో ఉన్నంతసేపు, ఇప్పుడు మనం అందరూ ఆ ఛాంబర్లో ఉన్నాం. బాబా యొక్క దివ్య ప్రేమ, దానిలో ఉన్నటువంటి ఆ విషయ సేకరణ అనే ఛాంబర్లో ఉన్నాం. మనం అక్కడే ఉండాలా, ఆ ఛాంబర్లోనే ఉండాలా. అది దాటి మన మనస్సు బయటికి వెళ్ళినా, మన ఆలోచనలు విపరీతంగా పనిచేసినా, మనం ఆ ఛాంబర్లో ఉన్నా మనకు అది తెలుస్తుంది, మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా తర్వాత జ్ఞాపకం ఉండదు. అందుకని ఈ వ్యక్తికి బాబా ఏమన్నారు సెంటెన్స్ లో, నాన్న వరకు చదువు. మరొకసారి చదువు అన్నది. మద్యం మైకంలో మానవుడు కేవలం తనను తాను మరిచిపోతాడు, కానీ దివ్య ప్రేమ ద్వారా కలిగే నిషాలో మానవుడు సమస్తాన్ని, చివరికి తనను తాను కూడా మర్చిపోతాడు. చూసారా, కొంచెం తీవ్రంగా చెప్పాడు ఆయన. నేను చూసే కేవలసని బాబా ఏం చేశారు, కొంచెం పలసపరిచారు ఈ పనిముట్టు ద్వారా. ఎందుకంటే తను తాను మర్చిపోతాడు అన్న మాట ఒక విధంగా కొంచెం ఎలాగవుతుందా అని చిన్నలమయ్యే పరిస్థితి వస్తుంది. అది కొంచెం పలసం చేశాడు ఆయన. చేసి కాన్సన్ట్రేషన్ మీద ఆయన ఒక ప్రత్యేకమైన నిఘా వేసి తదనుగుణంగా మనకి బెనిఫిట్ చేయాలని ఆయన ఉద్దేశం. అందుకే ఆ దివ్య ప్రేమ ఛాంబర్లో ఉన్న వాళ్ళు చివరికి వాళ్ళు ఏదైతే పొందవలసి ఉందో అది పొందగలుగుతారు అని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కన్ఫర్మ్ లేదు, కన్ఫర్మటీ లేదు. అంత తేడాగా చెప్తారు బాబా. ఎవరికా లోతులు అర్థమవుతాయి, ఎలా అర్థమవుతాయి? అందుకనే మనకిలాగా ఈ విధమైనటువంటి సహజీవనం అనేటువంటి ఒక ఛాంబర్ పెట్టాడు ఆయన. దిస్ ఛాంబర్ ఈజ్ ద ఛాంబర్ ఆఫ్ లవ్, ఛాంబర్ ఆఫ్ డివినిటీ, ఛాంబర్ ఆఫ్ ట్రినిటీ ఆఫ్ ట్రూత్. అంత గొప్పది ఈ ఛాంబరు. మన అందరం కూడా ఈ ఛాంబర్లో ఉండి ఆయన యొక్క చరిత్ర చదువుకుంటూ ఆ విషయాలు మనం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆయన యొక్క కరుణ, ప్రేమ. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో ఎవరికి కూడా గర్వం ఉండకూడదండి. మొట్టమొదటిది గర్వంగాని మనల్ని అంటుకున్నదా, ఎన్నది అన్నది చేసినవి అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. గర్వం రాకూడదు. అలాగే రెండవది ఏమిటంటే కపటం. కపటం అసలు ఉండకూడదు. కపటం ఉన్న చోట భగవంతుడు ఉండడం. కపటం ఉన్న చోట ఆ వ్యక్తి జీవితం చివరికి నాశనం అయిపోతుంది. ఈ రెండు ఉండడానికి వీల్లేదు. ఈ రెండు సైన్సులు అయినా సహించలేడు అంతే. పూర్వకాలం మహాభక్తులు కూడా ఈ మహావిష్ణువు చేత సంహరింపబడ్డారంటే కారణం ఆ గర్వం, ఆ కపటం. కేవలం కపటము, గర్వమే ఆయనకి శత్రువులు. అంచేత ఆయన ఏం చేస్తాడు, ఆ కపటాన్ని, గర్వాన్ని నాశనం చేయాలంటే మనిషి నుంచి నాశనం చేయాలి కదా, కాబట్టి మనిషిని తీసేస్తాడు. మనకే అదే జరుగుతుంది. కపటము, గర్వము ఉన్నవాడికి వాళ్ళని తీసేస్తాడు ఆయన. ఆయన ఛాంబర్ నుంచి తనిసి చేసేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాన్న ముందుకెళ్ళు. సనాతనుడైన బాబాను ఇంకేమైనా అడగాలందా? లేదు లేదు. చెప్పు ముందుకెళ్ళు. సనాతనుడైన బాబాను నీవు ప్రేమించుట ఆరంభించదువుగాక అని డుబ్రాన్ ఫాట్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఫోటో ఉంది. లండన్ ఎయిర్పోర్ట్ లో జూలై 18, 1956లో బాబా ప్యారిస్ నుండి తిరిగి విమానంలో బయలుదేరారు. విమానంలోనే సాయంకాలపు భోజనాలు పూర్తి చేసి రాత్రి 8:15 లండన్లో జూలై 17వ తేదీన దిగారు. బాబాకు స్వాగతం చెప్పేందుకు విల్ మరియు మేరీ బాకెట్, చార్లెస్ పర్దన్, డెలియాన్, మింటా టోలేడానో మరియు నూతన భర్త గ్రిన్ బార్టన్
ఎయిర్పోర్ట్కి వచ్చారు. 4 కార్లలో బాబాను, మండలి సభ్యులను బకింగ్హామ్ ప్యాలెస్ రోడ్లో ఉన్న హోటల్ రూబిన్స్ కి తీసుకువెళ్లారు. ఇది వరకు లండన్ వచ్చినప్పుడు బాబా ఆ హోటల్లోనే బస చేశారు. విమానాశ్రయం నుండి మొట్టమొదట బాబా కారే బయలుదేరేటప్పటికీ హోటల్కి మాత్రం చిట్ట చివరిగా చేరింది. ఆ కారు వచ్చే వరకు అందరూ హోటల్ దగ్గర బాబా కోసం నిరీక్షిస్తున్నారు. హోటల్ చేరేసరికి బాబా బాగా అలసిపోయినట్టుగా కనపడ్డారు. 3 రోజుల ప్రయాణంలో ఆయన ఎక్కడా నిద్రపోలేదు. పైన ఉన్న తన గదికి వెళ్లేందుకు బాబా ఎలివేటర్లో వెనుకగా నిలబడ్డారు. ఆ సమయంలో బాబా ఎలా కనిపించారో విల్ బాకెట్ ఇలా వ్రాశాడు: హోటల్లో దిగిన మిగతా అతిథులతో పోలిస్తే బాబా బాగా అలిసి జాలి గొలిపేలా కనబడ్డారు. పరిపూర్ణత, పెర్ఫెక్షన్ అనే వస్త్రాన్ని ధరించిన అణుకువకు, హ్యూమిలిటీకి ఘనమైన నీరాజనాలు. సౌకర్యవంతమైన హోటల్ గది ఒకదానిని బాబా కోసం ముందుగానే రిజర్వ్ చేసి ఉంచారు. అలాగే మండలి కోసం మరొక గదిని రిజర్వ్ చేశారు. బాబాను దర్శనం చేసుకునేందుకు మరియు బాబాతో ఇంటర్వ్యూలకు వీలుగా ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక పెద్ద హాల్ను కూడా తీసుకున్నారు. విల్, మేరీ, డెలియా, కీత్ సెక్కర్ బాబాతో పాటుగా హోటల్లో వేరే గదుల్లో ఉన్నారు. బాగా అలసిపోయినప్పటికీ హోటల్లో నిరీక్షిస్తున్న వారందరినీ తన గదిలో కలుస్తానని సందేశం పంపించారు. విమానాశ్రయంలో తనను కలిసిన బృందం సభ్యులను కూడా ఆహ్వానించారు. బాబా వారితో క్లుప్తంగా మాట్లాడి మర్నాడు ఉదయం వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కలుస్తానని వారికి చెప్పారు. ఫ్రెడ్ మార్క్స్, టామ్ మరియు డోరతీ హాప్కిన్సన్, చార్లెస్ పద్దం కుమారుడు ఎడ్మండ్, డెలియా సోదరుడు జాక్ డెలియాన్, అనిత మరియు రోజర్ విల్లార్డ్ అక్కడికి వచ్చారు. బాబా తన సోదరుడు ఆది జూనియర్, అతని భార్య ఫ్రీనీని, కుమారుడు డారాను కూడా కలిశాడు. కొద్ది రోజుల ముందే వారు లండన్కి మకాం మార్చారు. జూలై 18వ తేదీన ఉదయం 9:30 నుండి బాబా 14 మందికి వ్యక్తిగత సమావేశాలకు అనుమతి ఇచ్చారు. ఫిలిప్ జూపిస్ ను గురించి ఆయన అనిత, రోజర్ విల్లార్డ్తో మాట్లాడారు. జూపిస్ కి ఫోన్ చేసి అతనికి వీలుంటే వచ్చి బాబాను 5 నిమిషాల పాటు కలిసి వెళ్ళవచ్చని రోజర్కి చెప్పారు. బాబాను దర్శించుకునేందుకు జోఫ్రే అనే వ్యక్తిని విల్ బాకెట్ తీసుకొచ్చాడు. కీత్ సెక్కర్ మాంచెస్టర్ లో ఉంటున్న యువకుడు. గతంలో బాబాను సతారాలో కలుసుకున్న ఇతడు ఈ రోజు బాబాను కలవబోయే వారిలో తరువాతి వాడు. హోమా దాదా చాంజీ కూడా లండన్ లో ఉంటున్నాడు. తన సోదరుడు నోజర్ మరణం కారణంగా ఇతడు విచారంతో బాగా కృంగిపోయాడు. నోజర్ తన తుది శ్వాస వరకు నన్నే స్మరించాడు. ఇప్పుడు కూడా అతడు నాతోనే ఉన్నాడు. అందువల్ల నీవు సంతోషంగా ఉండాలి. అందరూ నాలోనే ఉన్నారు, దిగులు పడకు. నోజర్ నా వద్దకు వచ్చేశాడు అంటూ బాబా హోమాను ఓదార్చారు. ఐరిన్ బిల్లోను విడిగా కలిసిన తరువాత బుద్ధి ద్వారా అంటే ఇంటెలెక్ట్ ద్వారా, లేదా చూడడం ద్వారా అంటే సైట్, లేదా అదే అయిపోవడం ద్వారా అంటే బికమింగ్ కలిగే జ్ఞానం, విశ్వాసం గురించి జేఎం ప్యూనెల్కు బాబా వివరించి చెప్పారు. ఎడ్మండ్ పద్దం ఒక నటుడు. బాబా వ్యాఖ్యానిస్తూ, నీకున్న బాదరా బందీలను త్యజించకు, కానీ వాటికి మాత్రం బానిస కాబోకు. అలాగే నన్ను అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండు అని చెప్పారు. ఎడ్మండ్ సమాధానమిస్తూ, నేనెలాగూ అలానే ఉంటాను. మీ ప్రేమ, మీ బోధనతో నిండిన వాతావరణంలో నా తండ్రి నన్ను పెంచాడు కదా. అన్నాడు. ఫ్రెంచ్ దంపతులు రాబర్ట్ యాంటోనీ, అతని 52 ఏళ్ల భార్య వ్యోన్ బాబాను దర్శించేందుకు ఆండ్రీ ఏరన్తో కలిసి ప్యారిస్ నుండి వచ్చారు. 1940లో ప్యారిస్ పై జర్మనీ జరిపిన
వైమానిక దాడి సమయంలో వ్యోన్ మొదటిసారి బాబాను గురించి ప్యారిస్లో విన్నది. దాడి జరిగిన సమయంలో ఆమె తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ వడివడిగా క్రిందికి దిగి బేస్మెంట్ లో ఉన్న షెల్టర్లోనికి వెళ్లారు. దాడికి సంబంధించిన హెచ్చరిక సమాప్తమైన తర్వాత పైకి వెళ్లాలనుకుంటే ఎలివేటర్లు పనిచేయలేదు. అందువల్ల 6వ అంతస్తు వరకు నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. మెట్లు ఎక్కుతున్న సమయంలో 4వ అంతస్తులో ఒక వృద్ధురాలికి ఆమె అపార్ట్మెంట్కి చేరడంలో సాయం అందించారు. ఆమె ప్రవేశ ద్వారం వద్దకు చేరగానే ఆ వృద్ధ మహిళ 2 చేతులు జాడించి ధన్యవాదములు బాబా అన్నది. బాబా ఎవరు అని వ్యోన్ అడిగింది. వెంటనే వృద్ధురాలు ఒక చిన్న కాగితాన్ని అందించింది. దానిపైన ఇలా ముద్రించి ఉంది: శ్రీ మెహర్ బాబా గురించి తెలుసుకోవాలంటే ఇండియాలోని మెహరాబాద్కు లేదా న్యూయార్క్లోని ప్రిన్సెస్ మ్యాచ్వెల్లీకి కానీ వ్రాసి తెలుసుకోండి. ఆ సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నందున విదేశాలకు ఉత్తరాలు వ్రాసేందుకు వారికి అనుమతి లేదు. కానీ 1945లో జరిగిన యుద్ధం ముగిసిన తర్వాత వ్యోన్ ఆంటోనీ తక్షణం బాబాకు ఉత్తరం రాసింది. ఆది సీనియర్ నుండి సమాధానం కూడా అందుకుంది. అందులో బాబా, నీవు నాకు తెలుసును, నేను నిన్ను రక్షిస్తూనే ఉన్నాను అని తెలియజేశారు. చివరి వ్యోన్ ఆంటోనీ బాబాను కలుసుకుంది. ఆ సమాగమాన్ని వ్యోన్ ఇలా గుర్తు చేసుకుంది: సోఫాలో కూర్చుని మా కోసం బాబా వేచి చూస్తుండగా ఆయన కూర్చున్న చిన్న లాంజ్లోకి మేము వెళ్ళాము. ఆయన కనబడగానే నేను ఒక దివ్య తేజోమయిని చూస్తున్నట్లుగా మనసులో ముద్రపడింది. గదిలో తెల్లని కాంతులు వెలుజొమ్ముతున్న లైట్ వెలుగుతోంది. బాల నేరస్తులకు సంబంధించిన వ్యవహారాలు చూసి రాబర్ట్ యాంటోనీ, వ్యోన్ యాంటోనీ భర్త, విసుగు చెందాడు. బాబా రాబర్ట్ను ఉద్దేశించి ఇలా వివరించారు: వారి వలన నీవు విసుగు చెందకూడదు. నీవే వారిని ఉద్ధరించేటట్లు ఉండగలగాలి. నిజానికి నీవే వారి హృదయాల్లో భగవంతుని దర్శించాలి. హృదయం భాషించినంత కాలం భాషతో ఏమీ పని లేదు. ఏ భాష అయినా ఒక్కటే. భగవంతుడు అందరిలో ఉన్నాడు. అతడు సర్వత్రా ఉన్నాడు. ఆయనకు మాటలతో భాషతో పని లేదు. ఆయన మన నోటి నుండి వెలువడే ప్రార్థన వినడు. మన హృదయం నుండి వెలువడే ప్రార్థనను మాత్రమే వింటాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండు. జీవితంలో కల్లోలమే లేకుంటే నిబ్బరంగా ఉండగలిగే నీలో ఉన్న శక్తిని నీవు ఎన్నటికీ తెలుసుకోలేవు. ప్రతి ఒక్కడు ఎల్లవేళలా సంతోషంగా ఉండడానికి తప్పక ప్రయత్నించాలి. అలాగే ఇతరులను సంతోషపరిచే ప్రయత్నం కూడా చేసి తీరాలి. బాబాతో వారి సమావేశం ముగియగానే ఆంటోనీ దంపతులిద్దరూ ఆ సాయంకాలమే తిరిగి విమానంలో ప్యారిస్ వెళ్ళిపోయారు. కుటుంబాల్లోని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు బాబా ఎంచుకునే తీరు వ్యక్తిగతంగా అనిపించినా అది సమగ్రంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరినీ కలిపి ఒకేసారి బాబా ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఒక కొత్త శకంలోకి ప్రవేశించినట్లుగా అనుభూతి చెందేవారు. టామ్ హాప్కిన్సన్ మొదటిసారిగా బాబాను 1952లో చూశాడు. ఈసారి బాబా అతన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగిన తన అనుభూతిని టామ్ ఇలా గుర్తు చేసుకున్నాడు: బాబాను హత్తుకున్న క్షణాలు నాకు గుర్తున్నాయి. అలాగే ఆయనను ఆలింగనం చేసుకున్న ప్రతిసారి నాకు కలిగే వింత అనుభూతి కూడా నాకు గుర్తుంది. అదొక మిశ్రమ అనుభవం. అంటే ఆ అనుభవం వాస్తవమైనదిగాను, ఇంద్రియాలకు గ్రాహ్యం కానిదిగాను ఉంటుంది. ఏదైనా చెప్పదలుచుకున్నావా అని హాప్కిన్సన్ బాబా అడిగారు. బాబా, నిన్ను దర్శించినందుకు సంతోషిస్తున్నాను. కానీ నిన్ను నేను భగవంతునిగా స్వీకరించలేను. నిన్ను భగవంతునిగా గుర్తించగలిగే స్థాయిలో నా మనస్సు లేదు. కానీ నీవు నాకు చేసిన సహాయానికి నేను నీకు ధన్యవాదాలు చెబుతున్నాను అని టామ్ హాప్కిన్సన్ చెప్పాడు. బాబా అతనికి సమాధానమిస్తూ,
నన్ను భగవంతునిగా స్వీకరించినంత మాత్రాన ఏమైంది? ప్రతిరోజు రాత్రి నీవు నిద్రపోయేటప్పుడు కేవలం 1 నిమిషం నన్ను తలుచుకో. కానీ నీవు నన్ను ఇక్కడ చూసిన రూపంలో నన్ను తలుచుకోకుండా నా నిజస్థితిలోని నన్ను తలుచుకో. నీవేమి చేసినా, మంచైనా చెడైనా సర్వము నాకు విడిచిపెట్టు. భగవంతునికి సర్వము తెలుసును. ఆ విశ్వాసం కలిగి ఉండు. ఆందోళన చెందకు. నీ హృదయంలోనికి భావాలను చొప్పించేది నేనే. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఈ మాత్రం ఆలోచించు. నేను ప్రతివానిలో ప్రతి చోట బాబాను చూసి తీరాలి. బాబాను బాబాగానే చూడాలి. అలా అనుకుంటే ఏదో ఒకనాటికి తప్పక నీవు బాబాను చూస్తావు అని చెప్పారు. పనామా నివాసి ఒటీలియా డి టెజీరా 1952లో మిట్టెల్ బీచ్లో బాబాను కలిసింది. ఆమె లండన్ వచ్చి బాబాతో కలిసి మాట్లాడుతూ, మీరు నాకెంతో సహాయం చేశారు అని చెప్పింది. నీ ప్రేమే నీకు సహాయపడింది అని బాబా జవాబిచ్చారు. హర్జీవన్ లాల్ 2 కుమారులు ఇందర్, సుగంధ్ లండన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వారు కూడా బాబా ఉంటున్న హోటల్కు వచ్చారు. సాధ్యమైనంత తరచుగా నన్ను తలుచుకుంటూ ఆకర్షణలకు దూరంగా ఉండి నిర్మలమైన జీవితం గడపండి అని బాబా వారిని మరీ మరీ చెప్పారు. ఫ్రెడ్ మార్క్స్ తనకు బాబా పట్ల ఉన్న ప్రేమ మరింత ఇనుమడించిందని చెప్పారు. ఇది విని బాబా చాలా సంతోషిస్తూ అతన్ని ఆలింగనం చేసుకున్నారు. పురాతన వస్తువుల వాణిజ్యంలో ఫ్రెడ్ ఆది జూనియర్ భాగస్వాములు. బాబా పట్ల ప్రేమ పెంచుకున్న మరొక మహిళ మోల్లీ ఈవ్. ఈమె తన కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చింది. ఆనాటి దర్శనాన్ని ఆమె ఇలా గుర్తు చేసుకుంది. బాబాకు ఎదురుగా మోకాళ్లపై కూర్చొని ఇలా అనుకున్నాను, నేను నా కళ్ళు మూసుకోవాలి. ఎందుకో తెలియదు, నేను కళ్ళు మూసుకున్నాను. నా ముఖంపై బాబా చేతుల స్పర్శ గ్రహించాను. ఆయన చేతులు ఎంత అందంగా ఉన్నాయో, ఆ చేయి ఎంత మృదువుగా ఉందో, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను బాబా చేతి స్పర్శన గురించి పదే పదే తలుచుకుంటూ ఉంటాను. ఇప్పటికీ నేను ఆ హస్త స్పర్శ యొక్క అనుభూతిని పొందుతూనే ఉన్నాను. ఒక వ్యక్తి తన ఆర్థిక సమస్యల విషయంలో బాబా మార్గదర్శకత్వాన్ని కోరగా, బాబా తన నామాన్ని 7 సార్లు బిగ్గరగా ఒకే నిర్ణీత సమయంలో ప్రతిరోజు ఉచ్చరించమని అతనితో చెప్పారు. అయితే బాబా సలహా పాటించడానికి అవరోధం ఉంటుందేమోనన్న భావన అతనిలో కలిగింది. కారణం, ఆ వ్యక్తి యొక్క గృహస్థ జీవిత నిత్య కృత్యాలలో బాబా నామోచ్చరణ అవరోధాన్ని సృష్టిస్తుందన్న భావాన్ని వ్యక్తపరిచాడు. కానీ బాబా ప్రసాదించిన ఆధ్యాత్మిక పరిష్కారం స్పిరిచువల్ రెమెడీ యొక్క ఆవశ్యకతను, దాని సరళత్వాన్ని గురించి నొక్కి చెప్పిన తరువాత ఆ వ్యక్తి బాబా సలహాను పాటించే ప్రయత్నం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ విధంగా బాబాతో ఆ వ్యక్తి యొక్క 1 నిమిషపు సమావేశం 7 నిమిషాలు కొనసాగింది. ఆ ఉదయం బాబాను కలుసుకున్న వారిలో మ్యాక్స్ హైఫ్లిజర్ చివరి వ్యక్తి. మ్యాక్స్, హెడీ, ఐరీన్ స్విస్ బృందంలోని వారికి ఎప్పుడూ ఒకరి సరిగ్గా పొసగడం లేదు. మ్యాక్స్ తెలివితేటలు ప్రదర్శించే ఒక రకం మేధావి. ఐరీన్ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. కానీ లండన్ వచ్చి బాబాను కలుసుకున్నప్పటి నుండి వారి మధ్య శాంతి సద్భావనలు నెలకొన్నాయి. ఇంగ్లీష్ బృందం సభ్యుల మధ్య కూడా విభేదాలున్నాయి. మొదటిసారి తనకు బహిరంగ స్వాగత సభ జరిగే ముందు బాబా ఆ మధ్యాహ్నం ఇంగ్లీషు బృందం వారితో 1 గంట సేపు సమావేశమయ్యారు. ఇంగ్లాండ్లో తన విశ్వకార్య నిర్వహణకు వారు మెహర్ లీగ్ను ఏర్పరచుకున్నారు. దీనికి బాబాను అధ్యక్షునిగా పెట్టుకున్నారు. సమావేశంలో ప్రతి వ్యక్తి తనకు ఎదురైన ఇబ్బందులను
బయటికి వెళ్ళగక్కగా బాబా వారితో మర్నాడు మరొకసారి కలుస్తానని తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. జూలై 18 మధ్యాహ్నం బాబాను దర్శించేందుకు 120 మందికి పైగా ప్రజలు హోటల్లో ఉన్న పెద్ద హాలుకు చేరుకున్నారు. బాబా ప్రక్కన విల్, మేరీ, చార్లెస్ కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్క నిమిషం చెప్పు బాబాను కలుసుకునేటట్లుగా ఒక్కొక్కరిని డోరతీ, టామ్, డెలియా హాల్లోనికి పంపిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి పరిచయం చేసేందుకు ఫ్రెడ్ మార్క్స్ గుమ్మం వద్ద నిల్చున్నాడు. అతడు రాయల్ బ్లూ రంగుతో సాహ్ను ధరించి ఒక స్టువార్డ్లా తన విధిని నిర్వహిస్తున్నాడు. ఓడల్లోనూ విమానాల్లోనూ ఒక ప్రత్యేకమైన పని నిర్వహించే అధికారిని స్టువార్డ్ అంటారు. అలాగే సాష్ అన్నది అధికార చిహ్నంగా ధరించే కండువా. బాబా ప్రసాదంగా మిఠాయిలను, తన ఫోటోలను వచ్చిన వారికి అందజేశారు. వచ్చిన వారిలో డేరియస్ హడివాలా పిల్లిస్, ఈమె చాలా ఏళ్ల క్రితం ఈస్ట్ చల్లకూంలో బాబాను కలుసుకుంది. ఏన్ పోవెల్, దీనా పాటిల్, ఈమె మినూ ఖరాస్ సోదరి. ఆమె సోదరుడు హోషాంగ్, మార్గరెట్ క్రాస్ సోదరి, విల్ బాకెట్ సోదరి, చార్లెస్ ఫర్దం భార్య యాంటోనియా, మిల్లీసెస్ట్ డీక్స్, నార్మన్ ఫ్రాంక్లిన్ ఉన్నారు. ఆనాటి స్వాగత సమావేశం గురించి విల్ బాకెట్ ఈ విధంగా వర్ణించాడు. బాబా పట్ల ప్రతి అతిథి యొక్క వ్యక్తిగత అవగాహనను ఈ సమావేశం విశదపరిచింది. లోతైన విశిష్టతతో కూడిన చూపుతో ఒకరిని ప్రేమతో బుగ్గలను స్పృశించి, వేరొకరిని చేతిని మృదువుగా స్పృశించి, మరొకరిని ఇలా వచ్చేసిన ప్రతి వ్యక్తిని బాబా తన వైపుకి ఆకర్షింపజేసుకున్నారు. మొదటిసారి కలుసుకున్నప్పుడు షేక్ హ్యాండ్తో పలకరించిన వారిని బాబా ఇప్పుడు ఆలింగనంతో స్వాగతించారు. సలహాను ఆశించి వచ్చిన కొందరికి ఎట్టి సలహా అందకపోగా, మరికొందరు తమను పీడిస్తున్న బాధలను 10 నిమిషాలైనా బాబా చెంత వెళ్ళగొక్కుందామంటే నాకన్నీ తెలుసు, నేను మీకు సహాయపడతాను అనే అనునయ వాక్యాలతో ఆనందాన్ని పొందారు. అన్నిటికన్నా ప్రత్యేకంగా కనబడింది ఏమిటంటే, బాబా వద్దకు బృందాలుగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే స్నేహితుల బృందాలు మొదటిసారిగా వచ్చారు. బాబా తన కటాక్ష వీక్షణాన్ని కుమారునిపై నుండి తండ్రి వరకు ప్రసరింపజేసి తన ప్రేమను కుటుంబ సభ్యులందరికీ ప్రసరింపజేయగా, వచ్చిన వారు మాత్రమే కాకుండా యావత్తు మానవాడి బాబా ప్రేమను చవిచూసి నూతనోత్తేజాన్ని పొందినట్లయింది. ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి హోటల్ మీదుగా వెళుతూ హోటల్ ప్రాంగణంలో బాబా దర్శనం కోసం క్యూలో నిల్చున్న వారిని గమనించింది. వారిద్దరూ కూడా హోటల్లోనికి వచ్చి క్యూలో నిల్చున్నారు. కొంతసేపటికి వారు బాబాను కలుసుకునే అవకాశం రానే వచ్చింది. బాబా వారిని పలకరించారు. ఎందుకో తెలియకుండానే ఆ అమ్మాయి తన ఎదుటి ఉన్న ఆ తేజోమణిని వీక్షించి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని బాబా పాదాల ముందు మోకరిల్లి వలవలా ఏడ్చేసింది. ఆ యువకుడు కూడా మోకరిల్లాడు. తమకు ఏమైందో తెలియక అతడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. బాబా ఆ ఇద్దరిని ఆప్యాయతతో తట్టి మధ్యాహ్న సమయమంతా తన పక్కన పెట్టుకున్నారు. అలా వారు ఆ మధ్యాహ్నమంతా అక్కడే ఉన్నారు. ఇద్దరు స్వలింగ సంపర్కులు కూడా క్యూలో ఉన్నారు. వీరు యువప్రాయంలో ఉన్నవారే. ఒకరు ప్రముఖ చిత్రకారుడు, రెండోవాడు నృత్యకారుడు. ఇద్దరూ డేలియాకు మంచి స్నేహితులు. ఆమె వారిని బాబా వద్దకు రావడానికి ఒప్పించింది. బాబాను సమీపిస్తున్న వారిని అనేక సంశయాలు చుట్టుముట్టాయి. బాబా తమ ఇద్దరిని అపేక్షిస్తారేమోనని భయపడ్డారు. బాబాను కలవకుండా వెళ్ళిపోదామనుకొని మరలా ఉండడానికే నిర్ణయించుకున్నారు. భయపడుతూనే వారు బాబాను సమీపించారు. బాబా వారిని చూసి తన చేతులు చాచి, సన్నిహితులారా రండి అన్నట్లుగా సైగ చేశారు. వారి మనసులు తేలికపడగా ఒక్క ఉదుటిన ఎగిరి వెళ్లి బాబాను హత్తుకున్నారు. 43 ఏళ్ల బిల్ పీట్స్ మొదటగా బాబా గురించి శ్రీమతి జిల్లింగ్ హామ్, మానసిక వైద్యురాలు, మాధ్యమం ద్వారా విన్నాడు. బాబా వద్దకు రాకముందు ఆ డాక్టర్ బిల్తో చాలా జాగ్రత్తగా ఉండు,
మెహర్ బాబా కళ్ళలో సూటిగా చూడబోకు, వాటి కాంతి వల్ల నీవు అంధువు కాగలవు అని హెచ్చరించింది. దాని మూలంగా బాబాను కలుసుకునేందుకు తన వంతు రాగానే పిట్స్ కళ్ళు మూసుకొని తలదించుకొని ముందుకు వచ్చాడు. కానీ కొన్ని క్షణాల్లోనే తనలోని ఉత్సుకత పెళ్లిబెక్కిరాగా బాబాను తెరికిద్దామని జాగ్రత్తగా కళ్ళు తెరిచాడు. అలా కళ్ళు తెరవగానే బాబా రూపం తన కళ్ళల్లో పడింది. బిల్ బాకెట్తో బాబా, బిల్ బాగోగులు నువ్వే చూడు, నీ స్వంత సంరక్షణలోకి అతన్ని తీసుకో అని చెప్పారు. ఆనాటి సమావేశానికి మాడం ఈడా పొల్లి కూడా హాజరైంది. ఈమె మొదటిసారి బాబాను కలవడం కూడా సామాన్యులకు అర్థం కాని రీతిలో జరిగింది. 1931 సంవత్సరంలో ఈమె మధ్య లండన్ ప్రాంతంలోని 7 డయల్స్ డిస్ట్రిక్ట్ లో పురాతన వస్తువులను విక్రయించే వ్యాపారం చేస్తున్నది. ఒకరోజు ఉదయం షాపులో ఉండగా ఆమెకు ఒక ఆంతరిక దృశ్యం గోచరించింది. తాను చూసింది క్రీస్తు ముఖమని ఆమె భావించింది. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు కనపడ్డాయి. ఆశ్చర్యంతో ఆమె తన చేతులను తన ముఖం దగ్గరకు తెచ్చుకున్న మరుక్షణం ఆ దృశ్యం అదృశ్యమైంది. వెంటనే ఆమె తన షాపు కిటికీలో నుంచి బయటికి చూసింది. ఇంతకు ముందు తన మనోఫలకంపై చూసిన దృశ్యంలోని వ్యక్తి అతని ఇరువైపులా కొంతమంది తూర్పు దేశపు శిష్యగణంలో ఆ వీధి చివరిలో కలిసి నడిచి వెళుతుండడం గమనించింది. ఆమె చూసింది బాబానే. బాబా తన మండల సభ్యులతో అలా వ్యాహ్యానికి వచ్చారు. తరువాత ఆ రోజు సమావేశ సందర్భంలో ఉన్నత సామాజిక వర్గానికి చెంది మంచి దుస్తుల్లో ఉన్న 3 వ్యక్తులు సమావేశపు హాల్ నుండి బయటికి వస్తుండగా వారిలోని ఒక మహిళ ఆశ్చర్యంతో, నీవెన్నటికీ ఆయన లోతులను గ్రహించలేవు, నీవెన్నటికీ ఆయన లోతులను చేరుకోలేవు అంది. వచ్చిన అతిథుల్లో ఒకరు ఏ కారణము లేకుండానే దిగులు పడుతూ అక్కడికి చేరుకున్నాడు. కానీ బాబా అతని ప్రక్క నుండి నడుచుకుంటూ వెళ్ళగానే ఆ అతిథి మనసులో నుండి ఆ దిగులంతా అదృశ్యమైంది. బాబా స్పర్శను అందుకోవడానికి అనేక మంది ఒకరి వెనుక ఒకరు వెళుతూ ఉండగా బాబాలోని జీవశక్తి పెరిగిపోతున్నట్టుగా మరొక వ్యక్తి గమనించాడు. ఆ విధంగా బాబా ఒక్కొక్కరిని కలుసుకున్న తరువాత వినోద కార్యక్రమం, సంగీత కార్యక్రమం ఏర్పాటయ్యాయి. వాటి కారణంగా బాబాలోని ప్రకాశవంతమైన వర్చస్సు తిరిగి వచ్చినట్లుగా ప్రస్ఫుటంగా కనిపించింది. ఒక మహిళ పాట పాడిన తరువాత బాబా ఈ విధంగా డిక్టేట్ చేశారు: ఎవరైనా హృదయంలో భగవంతుని అద్భుతమైన దివ్య నాదాన్ని, మ్యూజిక్ ఆఫ్ గాడ్ విన్నప్పుడు ఆ వ్యక్తి తన దేహం యొక్క స్పృహను కోల్పోయి సర్వత్రా భగవంతుడిని వీక్షిస్తాడు. జై బాబా. ఆఖరిని నాన్న వినిపించే ప్రతినాదం యొక్క ఆ పనుని పాడి ఆపి. వినిపించే ప్రతినాదము మెహరనాదమురా, మెహరనాదమురా, గాలిలోన నీటిలోన నీలోన నిప్పులోన. సరే నాన్న, కొంచెం తర్వాత మాట్లాడు. జై బాబా, తర్వాత మాట్లాడతావు. నువ్వు తీరిక ఫోన్ చేసి నాతో మాట్లాడు. అలాగే. జై బాబా అందరికి. జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా కి అందరికీ జై బాబా.